ఈ రోజు ఈ వీడియోలో బ్యాక్ బెంచర్ కి ఫస్ట్ బెంచర్ కి మధ్య యుద్ధం జరగబోతుంది. అప్పుడు మేమెవరు? నువ్వెవరు? నువ్వెవర్రా మధ్యలో? మిడిల్ బెంచర్. మిడిల్ బెంచరా? ఏమే క్లాస్ రూమ్ లో ఫస్ట్ బెంచర్ లాస్ట్ బెంచర్ మాత్రం ఉంటారా? అప్పుడు మధ్యలో ఉండాలా తీవ్రు? తరతరాలుగా బ్యాక్ బెంచర్ ఫస్ట్ బెంచర్ల ప్రస్తావన మాత్రమే వినబడతా ఉంది. దాన్ని చెరిపేసి కొత్త చరిత్ర రాయడానికి వచ్చిన మిడిల్ బెంచర్ రా నేను. సరే అయితే యుద్ధానికి సిద్ధమా? సిద్ధం. నువ్వు సై. సరే అయితే ప్రారంభిద్దాం. క్లాస్ రూమ్ లో డస్టర్ తేవాలన్నా రిజిస్టర్ తేవాలన్నా మమ్మల్తో పంపిస్తారా సారు? బోర్డు మొత్తం రాసేసిన తర్వాత దాన్ని తుడిపేదానికి సార్ మమ్మల్నే పిలుస్తారా? మీ ఎవరికి పని చేయాల్సిన అవసరమేలే. ఎగ్జామ్ లో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చి సార్ దగ్గర పొగిడించుకుంటావురా మేము. ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యి సార్ కాడ సాగు దెబ్బలు తింటావురా మేము. మేము పొగడ్తలకి దెబ్బలకి దూరంగా ఉంటాం. రే సార్ వాళ్ళకి మేమంటే ఇష్టం రా. రే సార్ వాళ్ళకి మేమంటేనే భయంరా. దీనికి ఈడేం చెప్తాడు? అసలు సార్ వాళ్ళకి మా మీద ఇలాంటి ఫీలింగ్స్ ఏ ఉండవు. రే అమ్మాయిలు ఇప్పుడు మాకు ధర పడతారా? ఏందా నీ ముఖానికి అమ్మాయిలు కొన్నా? అమ్మాయిల గుండెల్లో ఎప్పుడు ఉండేది మేవురా. అందుకే నా అమ్మాయిలకి ఈ మధ్య హార్ట్ అటాక్లు వస్తుండేది. ఏమిరా క్లాస్ రూమ్ లో ఫస్ట్ బెంచ్లకు 3 ఉంటారు, లాస్ట్ బెంచ్లకు 3 ఉంటారు. క్లాస్ లో మొత్తం 20 మంది ఉంటారు అనుకో అమ్మాయిలు. దాంట్లో 6 మంది ఇస్తే మిగతా 16 మందికి వద్దన్నా మేమేరా. రే ఏ స్కూల్ కాలేజ్ బ్యానర్ లో చూసిన మేమేరా కనబడేది. మీరు బ్యానర్ లో మాత్రం కనబడతారా, కానీ మేమా యా వన్ షాప్ దగ్గర చూసినా మేమి, యా పార్క్ పొదలలో చూసినా మేమి. అంతెందుకో పోలీస్ స్టేషన్ లో కూడా మా ఫోటోల్లో ఉంటాయి. దీనికి ఏం చెప్తావో చూస్తావురా. స్కిప్. స్కిప్పా? ఏదో ఒకటి చెప్పరా. మీరు బ్యానర్లలో కనబడతారు, మీరు బయట ఎక్కడ చూసినా కనబడతారు, కానీ మేము మాత్రం పెళ్లి చేసుకుని ఇంట్లో కనబడతాం. పిల్లకాయలు కాదు. మేము మంచి ఉద్యోగాలు కొట్టి ఇంటి పేరు నిలబెడతాంరా. మేము ఉద్యోగాలు ఇచ్చేవన్నీ కొట్టి ఇంటి పరువు తీస్తాంరా. మీ ఇంటి పరువు పెంచాం తీయం, ఉండేదాన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చేస్తాం. మేము ఐఏఎస్ ఆఫీసర్లు అవుతాంరా. మేము రాజకీయ నాయకులను అవుతావురా. మేము నీ దగ్గర 5,000 వసూలు చేసే వాళ్ళం అవుతావురా. అదేటా? ఓటు కోసం ఇంటి దాకా వస్తుండా అప్పుడు వసూలు చేసేస్తాం. అప్పుడు ఎవరు గొప్ప? మేమే గొప్ప. మేం కదరా గొప్ప. మేమిదా గొప్ప. సాగు కొట్టి రారా చూసుకున్నావా? ఏంది వీళ్ళిద్దరూ కొట్లాడుతున్నారా? మనమా పోయి జాయిన్ అయిపోదాం. ఈ వీడియోని కేవలం వినోదం కోసం మాత్రమే తీయడం జరిగింది, ఎవరిని ఉద్దేశించి కాదు. కేవలం క్లాస్ రూమ్లో మనం కూర్చునే స్థానాన్ని బట్టి మన స్థాయి నిర్ణయించబడదు. ఇక్కడ మనకుండే సత్తాన్ని బట్టే మన స్థాయి నిర్ణయించబడుతుంది. కాబట్టి పోరాడదాం.